నమస్కారం. రాష్ట్రంలో ఎన్నికలైతే ఉన్నాయి. సో, జాగ్రత్తగా మీ యొక్క ఓటు అనేదైతే వినియోగించుకోండి. సరైన నాయకుడిని ఎన్నుకోండి. ఇవేవో మనకి ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్‌లు కాదన్నమాట. ఇవి గ్రామాలు, మీ యొక్క పల్లెలు అభివృద్ధి చేసుకునే కార్యక్రమం అన్నమాట. ఇది సిసలైన ఆసక్తి అయిన మనం చూసుకున్నట్టయితే సమయం అనేదైతే ముందుంది. సో, అందరూ గూడా మీరు ఒకసారైతే జాగ్రత్తగా పరిశీలించండి. 500, రూ. 1000 వచ్చేసి ఓట్లు అనేదైతే అమ్ముకోకండి. సో, అందరూ గూడా జాగ్రత్తగా మీ యొక్క ఓటు అనేదైతే వినియోగించుకోండి. సరైన నాయకుడిని ఎన్నుకోండి. అటే ఇంకా నెత్తి నోర్లయితే కొట్టుకోకండి. సో, ఓకే. గ్రహించాలి. ఓట్లనేవైతే రావడం అయితే జరిగింది. ఈ ఓట్లనేదైతే మీ భవిష్యత్తును వచ్చేసి ఆధారపడి ఉంటదన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరైతే నిజమైన నాయకుడినైతే ఎన్నుకోండి. ప్రజలకు మంచి చేసే నాయకుడినైతే ఎన్నుకోండన్నమాట. ఎందుకంటే మీకు తెలుసు మీ గ్రామాల ఎన్నికలన్నమాట. ఈ మన గ్రామాలకు సంబంధించి ఎన్నికలన్నమాట. ఇవేవో ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్‌లు కాదన్నమాట. ఇవి మనం చూసుకున్నట్టయితే ఓటుకు నోటు అనేదైతే ఇలా అమ్ముడు పోవద్దన్నమాట. సో, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇవి గ్రామాలు అభివృద్ధి చేసే ఎన్నికలన్నమాట. సో, ఇది మన భవిష్యత్తు అన్నమాట. మీ మీరు నివసిస్తున్న పల్లెలలో, పట్టణాలలో చూసుకున్నట్టయితే ఈ యొక్క మీ అభివృద్ధి చేసే ఎన్నికలన్నమాట. సో, అందరూ కూడా గ్రహించండి. ఎవరు కూడా మోసపోకూడదు. సో, జాగ్రత్తగా ఎన్నికలనేవి కూడా రావడం అయితే జరిగింది. సో, నిజమైన నాయకుడినైతే ఎన్నుకోండి. తర్వాత నెత్తి నోర్లయితే కొట్టుకోకండి.